శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 36వ సర్గము. పార్వతీదేవి మహిమ. విశ్వామిత్రుడు ఇట్లు గంగా వృత్తాంతాన్ని తెలిపిన తరువాత వీరులైన రామలక్ష్మణులు ఇద్దరును ఆ కథా విశేషాలను మెచ్చుకుంటూ ఆ మునీశ్వరుడితోటి ఇలా అన్నారు: ఓ మహాత్మా, ఉత్తమోత్తమము ధర్మయుక్తము అయిన వృత్తాంతాన్ని మీరు తెలిపారు. హిమవంతుని పెద్ద కూతురైన గంగాదేవి యొక్క గాథను పూర్తిగా ఎరిగిన వారు మీరే. కావున దివ్యలోకమునందును మానవలోకమునందును జరిగిన ఆ నది వృత్తాంత విశేషాలని వివరంగా చెప్పండి. ఆ లోకపావని 3 లోకములలో ప్రవహించుటకు గల కారణమేమిటి? ఓ ధర్మజ్ఞ, త్రిపథగా అని ఖ్యాతికెక్కిన ఈ గంగ ఏ ఏ కార్యముల వలన ముల్లోకములలో ఉత్తమ నదిగా కీర్తిగాంచింది? శ్రీరాముడు ఇట్లు ప్రశ్నించగా, తపోధనుడైన విశ్వామిత్రుడు గంగానదీ గాథను రామలక్ష్మణులకును మునీశ్వరులకును విపులంగా ఈ విధంగా వివరించారు. ఓ రామ, పూర్వము నీలకంఠుడు పార్వతీదేవిని వివాహమాడిన తరువాత అతడు మహాతపస్వి అయినను తన్ను దరిజేరిన ఆ పార్వతిని చూసి మన్మథ బాణ ప్రభావమున ఆమెపై మరులుగొని దాంపత్య సుఖమునకు దిగెను. ఈ విధంగా ఆనందంతో 100 దివ్య సంవత్సరాలు గడిపారు. ఓ పరంతప శ్రీరామ, అయినను వారికి తనయ ప్రాప్తి కలగలేదు. అంతటా బ్రహ్మాది దేవతలందరూ ఇంత దీర్ఘకాలము పిమ్మట శివపార్వతులకు తనయుడు కలుగుచో ఆ మహాతేజోమూర్తి ప్రభావమునకు లోకము తట్టుకొనగలదా అని భయపడ్డారు. వారందరూ ఆ మహాదేవుని కడకు వచ్చి ప్రణమిల్లి ఇలా అన్నారు: ఓ దేవదేవ, పరమశివ, లోకహితంకర, మేమందరము నీ పాదములను ఆశ్రయించాము, మమ్ములను అనుగ్రహింపుము. ఓ సురోత్తమ, నీ తేజప్రభావమున కలిగిన పుత్రుని ఈ లోకములు భరింపజాలవు. పార్వతీదేవితో గూడి విద్యుక్తముగా తపస్సు చేయుము. ముల్లోకముల మేలు కొరకై నీ తేజమును నీలోనే నిలుపుము. ఈ లోకములన్నింటినీ రక్షింపుము, అంతరింపజేయవద్దు. పరమశివుడు దేవతల మొరవిని అట్లే అని పలికి మరలా వారితోటి ఇలా అన్నాడు: ఓ దేవతలారా, నేనును పార్వతీయు మా తేజస్సులను మాలోనే నిలుపుకొందుము. లోకములన్నీయును సుఖముగా నుండుగాక. ఓ సురశ్రేష్ఠులారా, స్వస్థానము నుండి కదిలిన దుర్భరమైన నా తేజస్సును ఎవరు ధరింపగలరో చెప్పండి. అప్పుడు దేవతలు శంకరునితో, స్వస్థానము నుండి కదిలిన మీ తేజస్సును భూదేవి ధరింపగలదు అని పలికారు. దేవతల పలుకులను వినిన మహేశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలాడు. ఆ శివ తేజస్సు పర్వతములతో వనములతో కూడి ఉన్న భూమి అందంతటను వ్యాపించింది. దేవతలు మరలా అగ్నిదేవునితో, నీవు వాయుదేవునితో కూడి శివ తేజస్సును భరింపుము అని పలికారు. అగ్నిచే వ్యాప్తమైన ఆ శివ తేజస్సు శ్వేతపర్వతం అయ్యింది. కొంతకాలానికి అక్కడ అగ్ని సూర్యుల తేజస్సుతో సమానమైన తేజస్సు గల రెల్లుగడ్డి ఏర్పడింది. అచ్చట మహాతేజస్వి అయిన కుమారస్వామి జన్మించాడు. కృత్తికలు పాలిచ్చి పెంచుటచే కార్తికేయుడు అనియు, అగ్నిచే ధరింపబడుట వలన అగ్ని సంభవుడు అనియు అతడు ప్రసిద్ధి వహించాడు. తరువాత దేవతలు మహర్షులు ప్రసన్న చిత్తులై పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజించారు. ఓ రామ, అంతటా పార్వతీదేవి దేవతలతోటి ఇలా అంది: ఓ దేవతలారా, నాకు అప్రియమైన పనిని చేసినందులకు తగిన ఫలాన్ని అనుభవించండి అని పలికి సూర్య తేజస్సుతో వెలుగొందుచున్న పార్వతీదేవి నీటిని చేతబట్టి కోపంతో కన్నులెర్రజేసినదై వారినందరినీ శపించింది. నా పతితో గూడి పుత్రుని పొందవలనని నా కోరికకు అవరోధాన్ని కలిగించారు కనుక మీ భార్యలయందు మీకు సంతానము కలుగకుండుగాక. నేటి నుండి మీ పత్నులు సంతానవతులు కాకుందురుగాక. ఈ విధంగా దేవతలతో చెప్పి భూదేవిని ఇలా శపించింది: దుర్బుద్ధి గల ఓ భూదేవి, నీవు చౌడు నేల మొదలగు వివిధ రూపములను కలిగి ఉంటావు. నీవు ఎంతోమంది రాజులకు భార్య అవుతావు. ఎంతోమంది రాజులచే పరిపాలింపబడతావు. నాకు
పుత్రుడు కలగకుండా అడ్డుపడితివి కాబట్టి నా కోపమునకు గురి అయితివి. నీకును సంతాన సుఖ సంతోషములు లేకుండుగాక. పార్వతీదేవి శాపమునకు గురి అయి ఆ దేవతలందరూ సిగ్గుపడుతుండటను గమనించి పరమేశ్వరుడు పశ్చిమ దిశగా వెళ్ళసాగాడు. ఆ పరమశివుడు హిమవత్ పర్వతమునకు ఉత్తర దిశ అందుగల ఒక శిఖరమును చేరి అక్కడ పార్వతీదేవితో కూడి తపస్సు చేయసాగాడు. ఓ రామ, ఇంతవరకును పార్వతీదేవి యొక్క వృత్తాంతాన్ని విపులంగా తెలిపితిని. ఇంకా గంగాదేవి యొక్క ప్రభావమును గూర్చి వివరించెదను. నీవును లక్ష్మణుడును వినండి. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 36వ సర్గము సంపూర్ణం. శుభం.